తాజా అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును బీజేపీ ఆశ్రయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెప్పండి అరుణ్. థ్యాంక్ యూ చందు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. బీజేపీ దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారించినటువంటి ధర్మాసనం దీనికి సంబంధించి రాజకీయ నాయకులు అనేటోళ్ళు సున్నితమైనటువంటి మనసు ఉండకూడదు, దాంతోపాటుగా థిక్ స్కిన్ కలిగి ఉండాలి అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటుగా ఇట్లాంటి ఇష్యూస్ను తాము హ్యాండిల్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధానంగా చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారు, దీనివల్ల సామాన్య ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు నష్టం చేకూరుతుంది, రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చడానికి బీజేపీ కంకణం కట్టుకోనుంది అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. దీనివల్ల రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రచారం చేయటం వల్ల బీజేపీ పరువు పోయింది, బీజేపీకి నష్టం వాటిల్లింది. దీని కారణంగా రేవంత్ రెడ్డి పైన పరువు నష్టం దావా వేస్తున్నాము, రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి బీజేపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనికంటే ముందు అంటే సుప్రీంకోర్టుకు వచ్చే కంటే ముందు దాఖలు చేసినటువంటి అనేక ఇదే అంశానికి సంబంధించి దాఖలు చేసినటువంటి పిటిషన్లని కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారించినటువంటి ధర్మాసనం రాజకీయ పరమైనటువంటి అంశాలకు ఇక్కడ తావు ఉండదని, రాజకీయ యుద్ధ క్షేత్రాన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలకు కోర్టులను యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టేందుకు అవసరం లేదు, ఈ పిటిషన్ పైన తాము విచారణ చేపట్టము అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. చందు. ధన్యవాదాలు అరుణ్.